Hi, hello, welcome back to our channel MK Knowledge Presentations. So, today topic వచ్చేసి కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ. సో ఎప్పుడైతే తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ అయిందో ఆ ఫామ్ అయిన తర్వాత ఒక 6 months తర్వాత మంత్రివర్గ విస్తరణ యాక్చువల్లీ జరపాలి, బట్ డిలే చేస్తూ వచ్చిందనమాట ప్రభుత్వం. ఆశావాహులు ఎక్కువ ఉన్న కారణంగా ఇన్ని రోజులు డిలే చేస్తూ వచ్చారు. సో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుసగా మీటింగ్స్ పెట్టారు. ఆశావాహులు ఎక్కువైపోతున్నారు. సో తమకు ఖాళీగా ఉన్నవి 6 శాఖలు కాబట్టి చాలామంది ఆశావాహులు ఉన్నారు. ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళు ఇంకా ఎదురు తిరిగే అవకాశం ఉంది అనుకున్నారా ఏంటో తెలియదు, కానీ సో ఈ మిషన్ని కూడా మీనాక్షి నటరాజన్కి అప్పచెప్పారు. తను తెలంగాణకు వచ్చారు. వరుసగా 3-4 days నుంచి మీటింగ్స్ పెడుతున్నారు. అందరి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. సమస్యలు ఏమైనా ఉంటే, లీడర్స్ మధ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించే దిశగా తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణపై ఎవరికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అనే అభిప్రాయ సేకరణ కూడా జరిగినట్లు తెలుస్తుంది. సో ఆల్రెడీ ఫస్ట్ అయితే ముగ్గురికి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు. సో ముగ్గురు 3 శాఖల్ని ఫిల్ చేయాలని అయితే ప్రభుత్వం డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. హైకమాండ్ కూడా ఎవరికి ఇవ్వాలి ఏంటి అని అంటే కొన్ని పేర్లు మీనాక్షి నటరాజన్ సజెస్ట్ చేశారు. అందులో నుంచి ముగ్గురిని కూడా ఎంపిక చేసినట్లుగా అయితే సమాచారం ఉంది. యాక్చువల్లీ 6 భర్తీ చేయాలి, కానీ ఆశావాహులు ఎక్కువ ఉన్న కారణంగా ముగ్గురికి చోటు కల్పించి చాలా వరకు ఏంటంటే ఒక మంత్రి పదవి ఒకరికి ఉద్వాసన ఉంటుంది అనే టాక్ అయితే వినిపించింది. సో అది ఎవరో కాదు, ఆ శాఖ వచ్చేసి శాఖలో ఉన్న మంత్రి మన కొండ సురేఖ గారు. సో ఆమెకి ఉద్వాసన పలికే అవకాశం ఉంది ప్రభుత్వం అనే టాక్ కూడా నడిచింది. సో ఇలాంటి క్రమంలో ఫైనల్గా వచ్చేసి ముగ్గురిని అయితే ఎంపిక చేశారని తెలుస్తుంది. ఇందులో రాజగోపాల్ రెడ్డి, ఆశావాహులు అయితే ప్రజెంట్ ఎక్కువగా స్టార్టింగ్ మంత్రివర్గ విస్తరణ అన్న టాపిక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వినిపించిన పేర్లు అయితే రాజగోపాల్ రెడ్డి, వాకిటి శ్రీనివాస్, ఇంకా మధ్యలో ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత విజయశాంతి పేరు ఎక్కువగా వినిపించింది. ఏపీలో లాగా విజయశాంతికి మంత్రి పదవి ఇచ్చి ఆమెకి హోం మంత్రి హోం శాఖని కట్టబెడతారు అని అయితే టాక్ కూడా నడిచింది. బట్ ఇప్పటికి కూడా తను డైరెక్ట్ హైకమాండ్తో మాట్లాడింది అనే సమాచారం కూడా ఉంది. మరి అది ఎంతవరకు వర్కౌట్ అయింది అనేది అయితే పేర్లు అనౌన్స్ చేసే వరకు అయితే తెలియదు. సో ఎక్కువగా వినిపిస్తున్న పేర్ల విషయానికి వస్తే మాత్రం రాజగోపాల్ రెడ్డి, వాకిటి శ్రీనివాస్, వివేక్ సామాజిక సమీకరణల ప్రకారం అభిప్రాయ సేకరణ తీసుకొని ఎవరికైతే బాగుంటుంది, ఎవరికి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎమ్మెల్యేల అభిప్రాయం ప్రకారమే ఈ ఎంపిక జరిగిందని అయితే సమాచారం. సో అన్ని హైకమాండ్ కూడా ఈ ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి చూసింది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కూడా చెప్తున్నారు. సో టాక్ అయితే వీళ్ళు ముగ్గురు అని ఉంది, కానీ ఆల్రెడీ బాలు ఇంకా చాలా మంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. ఇంకా 2-3 పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వాళ్ళలో ఒకరికి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, ఇంకా ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఒకరికి కావచ్చు. నెక్స్ట్ ఇంకా ఆది శ్రీనివాస్ ఆ పేరు కూడా ఎక్కువగా వినిపిస్తుంది. సో వీళ్ళ 6గురిలోనే ముగ్గురిని ఎంపిక చేసి వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది. సో ఎటకేలకు ఫైనల్గా ఒక ముగ్గురికి అయితే ఎదురు చూస్తున్న ఆశావాహులకి బిగ్ రిలీఫ్ అయితే దొరకనుంది. మరి ఆ ముగ్గురు ఎవరు అనేది ఇప్పుడు ఇక్కడ సస్పెన్స్గా మారింది. సో ఆ ముగ్గురు ఎవరు అనేది అధిష్టానం ప్రకటించే వరకు మనము వెయిట్ చేయాల్సిందే. బట్ ఆ ముగ్గురిని అనౌన్స్ చేసిన తర్వాత రాజకీయాలు ఖచ్చితంగా రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉంది. ఆశావాహులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఢిల్లీకి క్యూ కట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.